రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు మహిలో మనుగడ సాగించు దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. బాబా యొక్క మధుర మహావాక్యాలను విందాము. ఈరోజు బాబా విశేషంగా ఈ చదువు యొక్క గొప్పతనం ఏంటి అని తెలియజేస్తూ ఉన్నారు. 12 నవంబర్ మురళీ సారాంశము. మీఠే బచ్చే బాప్ జో పढ़ाते हैं उसे अच्छी रीति पढ़ो तो 21 जन्मों के लिए सोर्स ऑफ इनकम हो जाएगी, సదా సుఖీ బన్ జాయేంగే. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు బాబా ఏదైతే చదివిస్తున్నారో దాన్ని మంచి రీతిగా చదువుకోవాలి. అప్పుడే 21 జన్మల కోసం ఈ చదువు సంపాదనకు ఆధారం అవుతుంది మరియు సదా సుఖీగా తయారవుతారు అని అంటున్నారు. లౌకికంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ చదువు ద్వారా ఒక జన్మ కోసం జీవనోపాధి లభిస్తుంది అనేది కూడా ఈ రోజుల్లో గ్యారంటీ లేదు. కానీ బాబా ఏమంటున్నారు, ఈ చదువు ద్వారా 21 జన్మల వరకు మనకి ఇది సంపాదనకు ఆధారం అవుతుంది అంటున్నారు. అంత గొప్ప చదువు, జన్మ జన్మల యొక్క ప్రాప్తులను చేసుకునేటువంటి చదువు ఈ చదువు. ప్రశ్న హే, तुम बच्चों के अतीन्द्रिय सुख का गायन क्यों है? పిల్లలైనటువంటి మన యొక్క అతీంద్రియ సుఖం ఎందువలన కీర్తింపబడుతుంది, ఎందువలన అతీంద్రియ సుఖంకి మహిమ ఉంది అని బాబా అడుగుతున్నారు. ఉత్తర్ హే, क्योंकि तुम बच्चे ही इस समय बाप को जानते हो, तुमने ही बाप द्वारा सृष्टि के आदि मध्य अंत को जाना है. तुम अभी संगम पर बेहद में खड़े हो. ఎందుకంటే మనమే బాబా ద్వారా మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సంగమ యుగంలో బేహద్లో ఉన్నాం. जानते हो अभी हम इस कारी चैनल से अमृत के मीठे चैनल में जा रहे हैं. మరి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క ఉప్పు నీటి ఛానల్ అంటే ఉప్పు నీటి తీరమైనటువంటి కలియుగం నుండి మంచి నీరు అంటే మంచి అమృత తీరమైనటువంటి సత్యయుగం వైపు వెళ్తూ ఉన్నాం అన్నట్టు. సత్యయుగం ఏంటి అంటే చాలా మధురమైనటువంటిది, అమృతం ఉన్నటువంటిది అంటున్నారు.
हमें स्वयं भगवान पढ़ा रहे हैं, ऐसी खुशी ब्రాह्मणों को ही रहती है. స్వయంగా భగవంతుడు మాకు చదివిస్తున్నారు, మరి ఇలాంటి సంతోషం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఇస్లియే అతీంద్రియ సుఖ్ తుమ్హారా హీ గాయా హువా హై. అందువలన అతీంద్రియ సుఖం అది కేవలం మీ యొక్క మహిమ మాత్రమే అంటున్నారు. ఓం శాంతి. रूहानी बेहद का बाप रूहानी बेहद के बच्चों प्रति समझा रहे हैं, यानी अपनी मत दे रहे हैं. यह तो जरूर समझते हो हम జీవాత్మయే हैं. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా జీవాత్మలం, అంటే శరీరాన్ని ధరించినటువంటి ఆత్మలం. బాబా మనకు చదివిస్తూ ఉన్నారు. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకోండి. यह कोई हम नया स्कूल नहीं पढ़ते हैं, हर 5000 वर्ष के बाद पढ़ते आते हैं. బాబా అంటున్నారు, ఇదేమీ కొత్త స్కూల్ కాదు, ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి మనం ఈ యొక్క చదువు ఈ పాఠశాలలో చదువుతూనే వచ్చాం, చదివాము, చదువుతున్నాము, మళ్ళీ కూడా మళ్ళీ కల్పంలో మళ్ళీ చదువుతాం. बाबा पूछते हैं ना, आगे पढ़े हो? तो सब कहते हैं हम हर 5000 वर्ष के बाद कल्प के पुरुषोत्तम संगम युगे बाबा के पास आते हैं. यह तो याद होगा ना कि यह भी भूल जाते हो. బాబా అడుగుతూ ఉంటారు పిల్లల్ని, మరి ఇంత క్రితం ఎప్పుడైనా చదువుకున్నారా, ఎప్పుడైనా కలిసారా బాబాను అంటే, హా బాబా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ విధంగా బాబాను కలుస్తూనే ఉన్నాము అని పిల్లలు అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ విషయం అయితే గుర్తుంటుంది కదా, మర్చిపోరు కదా అని అంటున్నారు. स्टूडेंट को स्कूल तो जरूर याद आएगा ना, एम ऑब्जेक्ट तो एक ही है. जो भी बच्चे जानते हैं 2 दिन का बच्चा हूं या पुराना हो तो सबका एम ऑब्जेक्ट एक ही है. మరి బాబా పిల్లలందరికీ తెలుసు, భలే వారు కొన్ని రోజుల యొక్క పిల్లలు కావచ్చు, కొన్ని నెలల యొక్క పిల్లలు కావచ్చు, పాతవారు చాలా సంవత్సరాల క్రితం వారు కావచ్చు, అయినప్పటికీ బాబా అంటున్నారు అందరికీ బాబా ఇస్తున్నటువంటి లక్ష్యం అయితే ఒక్కటే, దేవి దేవతలుగా తయారవ్వాలి అని. कोई को भी घाटा नहीं हो सकता, పడాయి మే ఇన్కమ్ హే. ఎవరికి కూడా ఎలాంటి నష్టమే లేదు, ఈ చదువే సంపాదనకు ఆధారం ఉంది. वह भी ग्रंथ बैठ पढ़कर सुनाते हैं तो कमाई होती है, जेठ शरीर निर्वाह निकल आएगा. साधु बना 1-2 शास्त्र बैठ सुनाया, ఇన్కమ్ हो जाएगी. మరి బాబా అంటున్నారు గ్రంథాలు అన్నీ చదివిస్తూ ఉంటారు, చదువుతారు భక్తి మార్గంలో. మరి ఇక్కడైతే బాబా మనందరికీ కూడా అర్థం చేయిస్తున్నారు, శరీర నిర్వహణ కోసం ఇలా భక్తి మార్గంలో ఎన్నో చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అది కూడా ఒక సంపాదనకు ఆధారం అవుతుంది కదా. అప్పుడప్పుడు మనం కూడా న్యూస్లో వింటూ ఉంటాం, ఆ సాధు సన్యాసులు కూడా ఏ విధంగా కొందరు మంచి తపశక్తితోటి చాలా మంచి ధారణతో ఉండేవారు ఉంటారు, కొందరు సాధారణంగా ఉండేవారు ఉంటారు, కొందరు కేవలం దాన్ని కూడా ఒక వ్యాపార కోణంలో ఆ సాధుత్వాన్ని ఉపయోగించుకునేవారు ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు ఈ రోజుల్లో అయితే చూడండి ఎలా ఉన్నారు. पैसे है तो कहाँ भी घूमो फिरो आओ, तुम बच्चे जानते हो बाबा हमको बहुत अच्छी पढ़ाई पढ़ाते हैं जिससे 21 जन्मों की इनकम मिलती है. हर एक बात में इनकम चाहिए ना. బాబా అంటున్నారు ప్రతి విషయంలో కూడా సంపాదన గురించి ఆలోచిస్తారు కదా. మరి ఒకవేళ మీకు బాగా డబ్బు వైభవాలు ఉన్నాయి అంటే మంచిగా వెళ్ళండి, విదేశాలకు వెళ్ళండి, చూసి రండి, అన్ని సందర్శించి రండి, టూర్ వెళ్ళండి, బాబా యొక్క జ్ఞాపకంలో ఉండండి అంటున్నారు. ఈ చదువైతే 21 జన్మల కోసం ఉంది, 21 జన్మల సంపాదనకు ఇది ఆధారము అని బాబా అంటున్నారు. यह इनकम ऐसी है जो हम सदा सुखी बन जाएंगे, कभी बीमार नहीं होंगे, सदा अमर रहेंगे. ఇది ఎలాంటి చదువు అంటే మనం ఎప్పుడు కూడా అనారోగ్యం అవ్వం, సదా అమరులుగా ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడూ నిశ్చయం అనేది ఉండాలి. ఇలాంటి నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు సదా ఉమంగ ఉల్లాసంలో ఉంటారు.
లేదంటే ఏదో ఒక ఆటంకము విఘ్నం వస్తూ ఉంటుంది, అక్కడే ఆగిపోతారు. अंदर में सिमरन करना चाहिए, हम बेहद के बाप से पढ़ रहे हैं। भगवान वाच यह तो गीता है, गीता का भी युग आता है ना, सिर्फ भूल गए हैं, यह है 5वां युग। మరి బాబా అంటున్నారు లోపల స్మరణ అనేది జరుగుతూ ఉండాలి, బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. బేహద్ తండ్రి మనందరికీ కూడా చదివిస్తూ ఉన్నారు. భగవాను వాచ ఉంది, గీతా జ్ఞానం ఇక్కడ మనం వింటూ ఉన్నాము. కాకపోతే అక్కడ భక్తి మార్గంలో మర్చిపోయారు. దేని గురించి అంటే ఈ విధంగా సంగమ యుగం గురించి మర్చిపోయారు. ఈ సంగమ యుగం చాలా చిన్న యుగం ఉంది. దీన్ని ఒక పావు వంతు యుగము అని కూడా అనలేము అంటున్నారు అన్నట్టు. పావులో సగం కూడా కాదు కదా. 1250 సంవత్సరాలలో ఒక సగము అంటే 600 చిల్లర. ఇంకా అందులో పావు వంతు రావాలి ఒక యుగంలో అంటే కనీసం ఒక 300 సంవత్సరాలకు పైగా ఉండాలి. కానీ సంగమ యుగం అలా కూడా లేదు కదా, 1/10% అన్నట్టు ఒక యుగంలో. కాబట్టి బాబా అంటున్నారు ఈ విధంగా సంగమ యుగం చాలా చిన్న యుగము, లీప్ యుగము అంటున్నారు. तुम सभी आत्माओं में पार्ट की नोंद है जो रिपीट हो रही है, तुम जो सीखते हो वह भी रिपीटिशन है ना, रिपीटिशन के राज का तुम बच्चों को मालूम हुआ है. మనం ఏదైతే వింటూ ఉన్నామో ఇదంతా కూడా కల్పం క్రితం కూడా విన్నాం. ఇదంతా కూడా రిపిటేటివ్ డ్రామా ఉంది. ఈ రిపిటేటివ్ డ్రామా యొక్క రహస్యాలను మనం తెలుసుకున్నాం. कदम कदम पर पार्ट बदलता जा रहा है, एक सेकंड ना मिले दूसरे से. మరి అడుగడుగులో ఈ యొక్క పాత్ర అనేది మారుతూ ఉంటుంది. ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో ఏమాత్రం సరితూగదు. जो मिसल टिक टिक चलती रहती है, टिक हुई సెకండ్ పాస్ हुआ. మరి ఇది ఒక పేను వలె బాబా అంటున్నారు ముందుకు వెళ్తూ ఉంది. మరి ఒక సెకండ్ గడిచిపోయింది అంటే ఆ ముందు దృశ్యం దాటిపోయినట్లే కదా. अभी तुम बेहद में खड़े हो, दूसरा कोई भी मनुष्य मात्र बेहद में नहीं खड़ा है, कोई को भी बेहद की अर्थात आदि मध्य अंत की नॉलेज नहीं है. ఇప్పుడు మనం బేహద్లో ఉన్నాం, ఇంకా వేరే ఎవరికి కూడా బేహద్ విషయాల గురించి తెలియదు కదా. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతం గురించి మనం తెలుసుకున్నాం. अभी तुमको फ्यूचर का मालूम है, नई दुनिया में जा रहे हो. ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకున్నాం. కొత్త ప్రపంచానికి ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం. మనం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం. మరి సంగమ యుగంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాం? బాబా ఏమంటున్నారు ఈరోజు? ఇది ఉప్పు నీటి కెనాల్ ఏంటి? కలియుగం. మరి సత్యయుగం ఏంటి అంటే మంచి అమృత నీరు యొక్క తీరము అంటున్నారు. కాబట్టి ఇక్కడ నుండి మనం అక్కడికి వెళ్తూ ఉన్నాము అనేటువంటి సంతోషంలో, ఆ క్షీరసాగరంకి వెళ్తున్నాం అనేటువంటి నషాలో ఉండండి అంటున్నారు. ఏ హే బేహద్ की बात, दुनिया में इन बातों को कुछ भी पता नहीं है, नई बात है ना, यह भी तुम जानते हो भगवान किसको कहा जाता है. ఇవన్నీ కూడా బేహద్ విషయాలు. వేరే వాళ్ళకైతే ఎవరికి తెలియవు, మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా కొత్త విషయాలు ఉన్నాయి. స్వయంగా భగవంతుడు ఇప్పుడు మనకు చదివిస్తూ ఉన్నారు. బాబా వచ్చి ఎలా పాత్రను అభినయిస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. టాపిక్ మే भी बताते हो, आओ तो परमपिता परमात्मा की बायोग्राफी तुमको समझाए. यूं तो बच्चे बाप की बायोग्राफी सुनाते हैं. బాబా వచ్చారు, ఇప్పుడు మనందరికీ కూడా మన యొక్క బయోగ్రఫీ ఏంటి అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది సాధారణమైనటువంటి విషయం ఉంది కదా. यह तो फिर बापों का बाप है ना, तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं. బాబా ఎవరు అంటే తండ్రులకే తండ్రి. బాబా యొక్క పిల్లల్లో కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఈ విషయాలను తెలుసుకుంటారు. अब तुमको యథార్థ రీతి బాప్ కా పరిచయ దేనా హై. బాబా ఇప్పుడు మనకు యథార్థమైనటువంటి రీతిలో తన యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. तुमको भी बाप ने दिया है, तब तो समझाते हो, और तो कोई बेहद के बाप को जान न सके. ఇప్పుడు బాబానే మనందరికీ తన యొక్క పరిచయాన్ని ఇచ్చారు. అందరైతే ఇవ్వలేరు కదా. బేహద్ తండ్రి మనకు బేహద్ విషయాలను తెలియజేస్తున్నారు. यह भी संगम पर ही जानते हो,
मनुष्य मात्र देवता हो व शूद्र हो, पुण्यात्मा हो, పాపాత్మ హో కోయి భీ నహీ జాన్తే. మనుషులకైతే ఎవ్వరికీ తెలియనే తెలియదు. భలే వారు పుణ్యాత్మ కావచ్చు, పాపాత్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి ఈ విషయాలు తెలియనే తెలియవు అంటున్నారు. బాబానే వచ్చి మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. తుమ్ అభి సంగం పర్ కడే హో. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. మనుష్య మాత్ర దేవత కి పూజ కర్తే హే లేకిన్ జాన్తే నహీ. మరి మనుషులైతే దేవి దేవతల యొక్క పూజ చేస్తారే కానీ తెలియనే తెలియదు కదా యథార్థంగా వాళ్ళ యొక్క బయోగ్రఫీ ఏంటి అని. తుమ్ హీ జాన్ రహే హో. ఇప్పుడు మనం మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాం. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. तब तो गायन है ना, अतीन्द्रिय सुख पूछना हो तो गोप गोपियों से पूछो. మరి బాబా అంటున్నారు మీకెంత సంతోషం అనేది ఉండాలి. అందుకే మహిమ కూడా ఏమని ఉంది, అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అంటే గోప గోపికల్నే అడిగి తెలుసుకోండి అని అంటారు. బాబా बाप भी है, टीचर सदगुरु भी है, सुप्रीम अक्षर तो जरूर डालना है. कभी कभी बच्चे भूल जाते हैं. ऐसा बातें बच्चों की बुद्धि में रहनी चाहिए. బాబా అయితే తండ్రి, టీచర్ మరియు సద్గురు ఉన్నారు, సుప్రీం టీచర్ ఉన్నారు. బాబా మనకు ఎన్నో విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా బుద్ధిలో గుర్తుండాలి అంటున్నారు. शिव बाबा की महिमा में यह अक्षर जरूर डालने हैं. सिवाय तुम्हारे और तो कोई जानते ही नहीं. तुम समझा सकते हो तो गोया तुम्हारी विजय हुई ना. మరి శివ్ బాబా తప్ప ఇంకా వేరే ఎవరు కూడా ఈ విషయాల గురించి మనకు చెప్పారు కదా. బాబా అంటున్నారు మీరు అర్థం చేసుకోండి. బాబా ఇప్పుడు మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞాన యోగాలను నేర్పించి మనల్ని విజయిగా తయారు చేస్తున్నారు. బాబా మన యొక్క బేహద్ శిక్షకుడు, టీచర్ ఉన్నారు. బాబా సర్వుల యొక్క సద్గతి దాత ఉన్నారు. మనందరికీ కూడా బేహద్ జ్ఞానంతో బేహద్ సుఖాన్ని ఇచ్చేవారు ఉన్నారు. ఈ విషయాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మాయ చూడండి ఎంత సమర్థంగా ఉందో. ఈశ్వరుణ్ణి కూడా సమర్థమైనటువంటి వారు అని అంటారు. కానీ బాబా అంటున్నారు మాయను కూడా తక్కువగా అంచనా వేయొద్దు, మాయను ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇంత సమర్థుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి యొక్క పిల్లలని మాయ ఏం చేస్తుంది? బాబా అంటున్నారు ఈ విధంగా పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మాయ పతనం చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. మాయా కితనీ సమర్థ హే. మాయ ఎంత సమర్థంగా ఉంది. ఈశ్వర్ కో తో సమర్థ కేతే హే పరంతు మాయా భీ కమ్ నహీ. ఈశ్వరుడు సమర్థుడే, అలా అని మాయను తక్కువ అనుకోకూడదు. तुम बच्चे अभी एक्यूरेट जानते हो, इनका नाम ही रखा है రావణ్. ఇప్పుడు మనం అన్ని విషయాలను కూడా ఎక్యురేట్గా తెలుసుకుంటూ ఉన్నాం. మరి కలియుగం పేరే ఏమిటి అంటే రావణ రాజ్యం అంటున్నాం, సత్యయుగాన్ని రామరాజ్యము అంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్యురేట్గా అర్థం చేసుకోవాలి. రామరాజ్యం ఉన్నప్పుడు రావణుడు లేడు, రావణ రాజ్యం ఉన్నప్పుడు రాముడు లేడు. మరి ఎల్లప్పుడూ రామరాజ్యం కూడా ఉండదు కదా, రెండు ఉన్నాయి. राम राज्य श्री कृष्ण का राज्य कौन स्थापन करते हैं? यह बेहद का बाप बैठ समझाते हैं. तुमको भारत खंड की बहुत महिमा करनी चाहिए. భారత్ సచ్ ఖండ్ తా కితనీ మహిమా థీ. మరి భారతదేశం యొక్క మహిమ చాలా ఉంది. భారతదేశం అయితే సత్యఖండం కదా. మరి అవినాశి భారతదేశం యొక్క మహిమ కూడా చాలా ఉంది కదా. దీన్ని వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి ఇలా రకరకాలుగా మహిమ చేస్తూ ఉంటారు. ధర్మభూమి అని బాబా అంటున్నారు ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క అవతరణ స్థానం కాబట్టి అలా మహిమ ఉంది. तुम्हारा बाप के साथ कितना लाव है, एम ऑब्जेक्ट बुद्धि में है, यह भी जानते हो. हम स्टूडेंट को अपनी पढ़ाई का नशा होना चाहिए, कैरेक्टर का भी ख्याल होना चाहिए. विवेक कहता है जबकि गॉडली पढ़ाई है तो उसमें एक दिन भी मिस नहीं करनी चाहिए. వివేకం అంటూ ఉంది కదా, ఇది చాలా గొప్ప చదువు, ఈశ్వరీయ చదువు. స్వయంగా భగవంతుడు మనకు చదివిస్తున్నారు అంటే తప్పకుండా ఒక్కసారి కూడా మనం మురళిని మిస్ చేయకూడదు అంటున్నారు. అంత బాగా చదువుకోవాలి అంటున్నారు. కొందరైతే టీచర్ వచ్చిన తర్వాత ఆలస్యంగా వస్తూ ఉంటారు, అలా కూడా రాకూడదు కదా అని బాబా అంటున్నారు.
స్కూల్లో కూడా ఎవరైతే ఆలస్యంగా వస్తారో ఇంకా వాళ్ళని మంచి విద్యార్థులు అని అనరు కదా, కాబట్టి టైంకి వచ్చేవారిని అంటారు. అందుకే బాబా అంటున్నారు మీరు కూడా అలా ప్రయత్నం చేయండి, పంక్చువల్గా రండి అంటున్నారు. बाबा अपने छोटेपन की मिसाल बताते, हमारा टीचर तो बहुत सख्त था, अंदर आने भी नहीं देता था, यहाँ तो बहुत है जो देरी से आते हैं. బ్రహ్మా బాబా తన అనుభవం చెప్తున్నారు. చిన్నతనంలో వాళ్ళ స్కూల్ టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారంట. ఆలస్యంగా వస్తే వారిని లోపలికి రానిచ్చేవారు కారంట. కాబట్టి బాబా అంటున్నారు లౌకికంలో అయితే అలా ఉంటారు టీచర్లు, కానీ ఇక్కడైతే బాబా ఏమీ అలా ఆలస్యంగా వస్తే పనిష్మెంట్ అలా ఏమీ చెప్పట్లేదు. కాకపోతే బాబా అంటున్నారు పిల్లలు ప్రయత్నం చేయండి, వీలవుతే సమయానికి వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. सर्विस करने वाला सपूत बच्चा जरूर बाप को प्यारा लगता है ना, अभी तुम जानते हो आदि सनातन देवी देवता धर्म तो यह था ना. మరి ఎవరైతే సుపుత్రులైనటువంటి పిల్లలుగా ఉంటారో వాళ్ళైతే అందరికీ చాలా ప్రియమైనటువంటి వారు కదా. ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క మహిమ కూడా ఉంది. ఇన్కా ధర్మ కబ్ స్థాపన హువా జరా భీ కిస్కో బుద్ధి మే నహీ హై, తుమ్హారీ బుద్ధి మే భీ గడి గడి కిసక్ జాతా హై. మరి బేహద్ తండ్రి వచ్చి ఏమిచ్చి వెళ్ళారు, ఎలాంటి స్వర్గాన్ని స్థాపన చేశారు, ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోయాం. బాబా వచ్చి ఇప్పుడు మళ్ళీ మనకు గుర్తు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి బాబా మనందరి చేత పురుషార్థం చేయిస్తూ ఉన్నారు, మనకు చదివిస్తున్నారు. మరి చదివిస్తున్నటువంటి వారు ఎవరో అర్థం చేసుకున్నారు కదా, స్వయంగా పరంపిత పరమాత్మ సర్వోత్తముడు మనకు చదివిస్తూ ఉన్నారు. ఈ యొక్క బ్రాహ్మణ కులం అన్నిటికంటే చాలా ఉన్నతమైనటువంటిది. కాకపోతే ఈ బ్రాహ్మణ కులానికి వంశావళి అనేది ఉండదు. సంగంయుగి బ్రాహ్మణ కులానికి, లౌకిక బ్రాహ్మణ కులాల గురించి కాదు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి బాబా అంటున్నారు ఇది సర్వోత్తమమైనటువంటి కులము అంటున్నారు. సర్వోత్తమమైనటువంటి బ్రాహ్మణ కులానికి చెందిన వారు మీరు. ఉన్నతమైనటువంటి అదృష్టాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకుంటూ ఉన్నాం. మరి బాబానే ఏమంటున్నాము అంటే శ్రీ అంటున్నాము, ఎందుకంటే మనందరినీ కూడా శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. బాబా నిన్న కూడా చెప్పారు కదా, ఇక్కడైతే అందరినీ శ్రీ అని పిలుస్తూ ఉంటారు, కానీ వాస్తవంగా శ్రీమతి అని కూడా అవసరం లేదు. ఎందుకంటే శ్రీ అంటే శ్రేష్టమైన వారు. ఈ కలియుగంలో ఎవరు కూడా శ్రేష్టమైన వారు లేరు కదా. ఆత్మ అయితే పతితంగానే ఉంది కదా, శరీరము పతితంగానే ఉంది, ఆత్మ పతితంగానే ఉంది. శివ్ బాబా అయితే మన యొక్క తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారు. బాబా మన అందరికీ చదివిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా ఆత్మలం. మరి ఆత్మలందరికీ బాబా ఇప్పుడు గుర్తు చేయిస్తూ ఉన్నారు, పిల్లలు మీరందరూ కూడా పరమాత్మ యొక్క సంతానం ఉన్నారు అని. బ్రదర్హుడ్ అనేది కూడా ఉంది కదా. బాప్కో యాద్ భీ కర్తే హో, సమజ్తే హే వహ్ నిరాకారి బాప్ తో ఉన్కా జరూర్ ఆత్మా కో భీ నిరాకార్ హీ కహెంగే నా. మరి శివ్ బాబా అయితే నిరాకారుడు. మరి వారిని ఎలా నిరాకారుడు అన్నామో ఆత్మ కూడా నిరాకార రూపమే కదా. ఆత్మ శరీరంలోకి వస్తే ఆకారాన్ని, రూపాన్ని, సాకార రూపాన్ని ధరిస్తుంది. కానీ ఒరిజినల్ ఆత్మ అయితే నిరాకార రూపమే కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, ఇలా పాత్రను అభినయిస్తుంది. మనుషులైతే ఆత్మకి బదులుగా తనకు తాను నేను శరీరము అనే భావిస్తారు, నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోతారు. బాబా అంటున్నారు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటున్నారు. మరి ఆత్మలమైనటువంటి మనం అందరం కూడా ఎవరము అంటే శాలిగ్రాములం. బాబానే పరంపిత పరమాత్మ ఉన్నారు. బాబానే వచ్చి ఇప్పుడు మన అందరికీ చదివిస్తున్నారు. మరి శివ బాబా యొక్క పేరే సదాశివ అంటున్నాం. हो तुम भी ऐसे ही आत्मा, परंतु तुम सब शालिग्राम हो. शिव के मंदिर में जाते हो, वहां भी शालिग्राम बहुत रखते हैं. మరి మనమందరం కూడా ఆత్మలమే. ఆత్మిక రూపంలో కూడా మనకు పూజ జరుగుతుంది కదా, శాలిగ్రాముల రూపంలో పూజ జరుగుతుంది. బాబా అంటున్నారు అది మీ యొక్క యాద్గారే ఉంది కదా అంటున్నారు. अब कितने ऑर्फन बन गए हो, बाप को भी नहीं जानते, अभी तुम बाप के बने हो तो सारे विश्व के मालिक बन जाते हो. ఇప్పుడు మనం బాబా వారిగా అయ్యాము, మొత్తం విశ్వానికి మనం యజమానిగా తయారవుతూ ఉన్నాం. బాప్ कहते हैं मुझे कहते ही हो हेवनली गॉड फादर.
यह भी तुम जानते हो अभी स्वर्ग की స్థాపన हो रही है మరి బాబా అంటున్నారు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము బాబా ఎవరు అంటే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఉన్నారు బాబా మనందరి కోసం స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు वहां क्या क्या होगा यह सिवाय तुम्हारे और कोई की बुद्धि में नहीं है तुम्हारी बुद्धि में है कि हम विश्व के मालिक थे अब बन रहे हैं మరి సత్యయుగంలో ఎలా ఉంటారు ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఇంత క్రితం అయితే ఎవరికి తెలిసేదే కాదు ఇవన్నీ కూడా ఇప్పుడు మన బుద్ధిలో ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు మన బుద్ధిలోనే ఉంది మనం విశ్వానికి యజమానిగా అవుతూ ఉన్నాము అని మరి ఇది రాజయోగం అని చెప్పారు కదా బాబా ప్రజాయోగం అయితే కాదు కాబట్టి మంచి రీతిగా చదువుకోవాలి ఇవన్నీ విషయాలు మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో చాలా సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది यह बातें सुनकर फिर दूसरों को भी सुनानी है इसलिए सेंटर व म्यूजियम खोलते जाओ మరి విషయాలన్నీ మనం వినడమే కాకుండా మనం కూడా ఇతరులకి వినిపిస్తూ ఉండాలి అంటున్నారు అందుకే బాబా సెంటర్స్ తెరవండి మ్యూజియంస్ తెరవండి అని అంటున్నారు तो वंडर है ना इनको भी कुदरत कहेंगे जीव जंतु कितने वंडरफुल है अनेक प्रकार के कीड़े हैं कैसे पैदा होते हैं बहुत वंडरफुल ड्रामा है మరి లౌకికంగానే దీన్ని ఏమంటారు కుదరత్ ఇది విధి నిర్ణయం విధిలో భాగం అని అనుకుంటూ ఉంటారు అలా బాబా అంటున్నారు మరి ఈ విధంగా ఎంత వండర్ఫుల్ డ్రామా ఉంది ఇన్ని రకాల ప్రాణకోటి ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి ఈ విధంగా ఇన్ని రకాల పక్షులు జంతువులు రకరకాలుగా అన్నీ ఉన్నాయి కదా ఇలా సత్యుగం యొక్క విషయాల గురించి ఆలోచిస్తూ కూడా మనస్సు పొంగాలి చాలా సంతోషంగా ఉండాలి అంటున్నారు ఇది చాలా వండర్ఫుల్ డ్రామా ఉంది అని బాబా అంటున్నారు इसको कहा ही जाता है नेचर यह भी बना बनाया खेल है ఇదంతా ప్రకృతి ఉంది ఇదంతా తయారవుతున్నటువంటి ఆట ఉంది సత్యుగంలో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఆలోచించండి చాలా సంతోషం కలుగుతుంది ఎవ్రీథింగ్ న్యూ అని బాబా అంటున్నారు అక్కడ ప్రతిదీ కొత్తగానే ఉంటుంది मोर के लिए भी बाबा ने समझाया है उनको भारत का नेशनल बर्ड कहते हैं क्योंकि श्री कृष्ण के मुकुट में मोर का पंख दिखाते हैं మరి బాబా అంటున్నారు శ్రీకృష్ణుడి యొక్క కిరీటంలో నెమలి పింఛంని చూపిస్తూ ఉంటారు కదా అంటే పవిత్రతకి గుర్తుగా అలా చూపించారు దాన్ని జాతీయ పక్షి అంటున్నాము మరి బాబా అంటున్నారు ఇలా ఇక్కడ చాలా మంచివి ఏవైతే ఉంటాయో అవి చాలా మంది విదేశీయులు వారు ఉంటున్నటువంటి దేశంలోకి తీసుకెళ్తూ ఉంటారు तो अब तुम बच्चों को सारे सृष्टि के आदि मध्य अंत का राज समझाया है और कोई नहीं जानते మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యాలను ఇప్పుడు తెలుసుకున్నాం ఇంకా వేరే ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు ఎందుకంటే ప్రపంచంలో మనం నేర్చుకుంటున్న హిస్టరీ ఏంటి అంటే అది జస్ట్ ద్వాపర యుగం నుండే కదా రాజుల కాలం నుండి దేవతల యొక్క హిస్టరీ అయితే వాళ్ళెవరికి తెలియదు కదా అంటున్నారు यह तो चीची दुनिया है चीची शरीर है बच्चियों को देखो कैसे कैसे भगाते रहते हैं तुम बच्चों को इस विकारी दुनिया से तो नफरत आनी चाहिए మరి కలియుగంలో ఎలా మనుషుల యొక్క వ్యవహారం ఎంత చీచీగా ఉంది ఎలా వ్యవహరిస్తుంటారో చూడండి చీచీ శరీరం చీచీగా అయిపోయారు అందరూ తమో ప్రధానంగా అయిపోయారు అంటున్నారు हमको तो अब आपको याद कर अपनी आत्मा को पवित्र बनाना है కాబట్టి మనమైతే ఇప్పుడు కేవలం బాబాను జ్ఞాపకం చేస్తూ ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవాలి మనమే ఒకప్పుడు సతో ప్రధానంగా సుఖీగా ఉండేవారు ఇప్పుడు ఏమైపోయాము అంటే తమో ప్రధానంగా అయిపోయాం అవి తమో ప్రధాన్ బనే హే తో దుఃఖీ హే ఫిర్ సతో ప్రధాన్ బనేంగే మరి ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా అయిపోయారు కాబట్టి దుఃఖీగా ఉన్నారు సత్యుగంలో అందరూ సుఖీగా ఉంటారు यह तो चीची दुनिया है नई दुनिया में हमको
శరీర్ भी గుల్గుల్ మిలేగా. ఇదేమిటి అంటే ఈ కలియుగం అంతా చీచీ ప్రపంచం ఉంది. సత్యుగంలో మనందరికీ కొత్త శరీరం, మంచి వికసిస్తున్నటువంటి శరీరం, మంచి కంచన కాయతో కూడినటువంటి శరీరం, నిరోగి శరీరం లభిస్తుంది కదా. अभी तुम अमरपुरी के मालिक बन रहे हो तो तुम बच्चों को सदैव खुशी में हर्षित मुख हो रहना चाहिए. ఇప్పుడు మనం అమరపురికి యజమానిగా తయారవుతూ ఉన్నాం కాబట్టి బాబా అంటున్నారు సదా చిరునవ్వుతో ఉండండి, సదా సంతోషంలో ఉండండి అంటున్నారు. तुम बहुत स्वीट चिल्ड्रन हो, बाप 5000 वर्ष बाद उन्हीं बच्चों से आकर मिलते हैं. మనం అందరం కూడా ఎవరము అంటే బాబా యొక్క స్వీట్ చిల్డ్రన్ ఉన్నాం. 5000 సంవత్సరాల క్రితం ఎలా అయితే బాబా నుండి వారసత్వాన్ని పొందామో అలాగే ఇప్పుడు కూడా పొందేదే ఉంది అంటున్నారు. तो हम फिर से आए हैं बच्चों से मिलने तो जरूर खुशी होगी ना. కాబట్టి మనం పొందడానికి వచ్చాం, బాబా కూడా మనందరికీ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారు. ఇక్కడ నుండి అంటే పరంధామం నుండి. బాబా అంటున్నారు మరి ఈ విషయం తెలుసుకొని మీకు చాలా సంతోషం అయితే కలుగుతుంది కదా. अच्छा मीठे मीठे सिकी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. धारणा కోసం फर्स्ट पॉइंट ఉంది. हम गॉडली स्टूडेंट है इसलिए पढ़ाई का नशा भी रहे तो अपने कैरेक्टर्स पर भी ध्यान हो. మేము ఈశ్వరీయ విద్యార్థులము కాబట్టి ఈ చదువు యొక్క నశాలో ఉండాలి మరియు మన యొక్క నడవడిక పైన శ్రద్ధ వహించాలి. మేము గాడ్లీ స్టూడెంట్స్ ఉన్నాము, ఈ యొక్క చదువు యొక్క నశ ఉండాలి మరియు మన యొక్క క్యారెక్టర్స్ని మార్చుకోవాలి, మన యొక్క నడవడికలో కూడా పరివర్తన రావాలి. దీనిపైన కూడా శ్రద్ధ వహించండి అంటున్నారు. ఏక్ దిన్ బి పడాయి మిస్ నహీ కర్నీ హై. ఒక్క రోజు కూడా చదువు మిస్ చేయకూడదు అంటున్నారు. देर से क्लास में आकर टीचर का इंसल्ट नहीं करना है. మరి చాలా ఆలస్యంగా క్లాస్కి వచ్చి టీచర్ని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయకూడదు అని అంటున్నారు. सेकंड पॉइंट इस विकारी चीची दुनिया से नफरत रखनी है. बाप की याद में अपनी आत्मा को पवित्र बनानी है. ఈ వికారి చీచీ ప్రపంచంతో మనకు అసహ్యం రావాలి అంటున్నారు. బాబా యొక్క జ్ఞాపకంలో ఆత్మను పవిత్రంగా సత్వప్రధానంగా తయారు చేసుకునేటువంటి పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. సదైవ్ ఖుష్ హర్షిత్ ముఖ్ రహనా హై. ఎల్లప్పుడూ హర్షిత్ ముఖంగా చాలా చాలా సంతోషంగా ఉండాలి అంటున్నారు. వరదానం ఉంది. अंतवाहक शरीर द्वारा सेवा करने वाले कर्म बंधन मुक्त डबल लाइट भव. అంతవాహక్ శరీరం ద్వారా సేవ చేసేవారు కర్మ బంధనాలతో ముక్తులుగా డబల్ లైట్ గా కండి అంటున్నారు. जैसे स्थूल शरीर द्वारा साकारी ईश्वरीय सेवा में बिजी रहते हो. ఏ విధంగా స్థూలమైనటువంటి శరీరం ద్వారా ఈ సాకార లోకంలో ఎప్పుడు బిజీగా ఉంటారు. ऐसे अपने आकारी शरीर द्वारा अंतवाहक सेवा भी साथ साथ करनी है. అలా ఇప్పుడు మన యొక్క ఆకారి శరీరం ద్వారా అంతవాహక రూపం ద్వారా సేవను తోడు తోడుగా చేయాలి అంటున్నారు. అంతవాహక అంటే సూక్ష్మ శరీరం. जैसे ब्रह्मा बाप स्थापना की वृद्धि हुई वैसे
अभी आपके सूक्ष्म शरीरों द्वारा शिव शक्ति के कंबाइंड रूप के साक्षात्कार द्वारा साक्षात्कार और संदेश मिलने का कार्य होना है। ఈ విధంగా బ్రహ్మ బాబా రెండు ఒకేసారి చేశారు. బాబా తన యొక్క సూక్ష్మ శరీరంతో ఆ రోజే మనందరికీ కూడా సకాశ ఇచ్చారు. మనందరం కూడా బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యాక జ్ఞాన మార్గంలో వచ్చాం కాబట్టి మనందరికీ బాబా అప్పుడే సకాశ ఇచ్చారు. బ్రహ్మ బాబా ఇలా పిల్లల మధ్యనే ఉండేవారు, మాట్లాడుతున్నట్టుగా ఉండేవారు, కానీ బాబా చాలా అతీతంగా ఉండేవారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క సాక్షాత్కారం ద్వారా బాబా అంటున్నారు, ఒకవైపు సాక్షాత్కారం, మరోవైపు సందేశం, ఇలా రెండు లభిస్తాయి ఏకకాలంలో. అలాంటి సేవ ఇప్పుడు చెయ్యండి అంటున్నారు. लेकिन इस सेवा के लिए कर्म करते भी किसी भी कर्म बंधन से मुक्त सदा डबल लाइट रूप में रहो. మరి దీనికోసం సేవ చేస్తూ కర్మలు చేస్తూ ఈ కర్మ బంధనాలతో ముక్తులుగా సదా డబల్ లైట్ రూపంలో ఉండండి అంటున్నారు. కాబట్టి ఈరోజు బాబా విశేషంగా అంతర్వాహక్షర్యం ద్వారా సేవ చేయండి. ఆత్మలందరికీ కూడా సకాశ ఇవ్వండి. వారికి కూడా ఒకవైపు సాక్షాత్కారం, మరోవైపు సందేశం రెండు జరిగేలా సేవ చేయండి అంటున్నారు. ఏం చేయాలి దీనికోసం? మనం శివశక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించాలి. కర్మ బంధనాలతో ముక్తులుగా గండి అంటున్నారు. కర్మలు చేస్తూ కూడా ఆ కర్మ యొక్క బంధనం కూడా మనల్ని బంధించకూడదు. స్లోగన్ ఉంది, मान के त्याग में सर्व के माननीय बनने का भाग्य समाया हुआ है. గౌరవం యొక్క త్యాగంలో సర్వులకి గౌరవప్రదంగా తయారయ్యేటువంటి భాగ్యం ఇమిడి ఉంటుంది అంటున్నారు. గౌరవాన్ని మనం పొందాలని ఆశించొద్దు, గౌరవాన్ని త్యాగం చేయాలి. ఎప్పుడైతే త్యాగం చేస్తామో ఆ త్యాగంలోనే ఇతరుల నుండి గౌరవింపబడాలి అనేటువంటి భాగ్యం ఆ త్యాగంలోనే ఇమిడి ఉంది అంటున్నారు. కావాలి కావాలి అని కోరితే అది దూరం వెళ్ళిపోవచ్చు, కానీ మనం డిటాచ్డ్గా ఉన్నట్లయితే తప్పకుండా బాబా అంటున్నారు సత్యయుగంలో ఎట్లయితే దేవీ దేవతలు కూడా కర్మలు చేస్తారు కానీ డిటాచ్డ్గా ఉంటారు, వారు కూడా అందరితో వ్యవహారంలో వస్తారు. అట్లాగే ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు, మనం కూడా అందరిలో వ్యవహారంలో వస్తూ ఇతరుల నుండి ఆశించొద్దు గౌరవం పొందాలి, వీళ్ళు నన్ను రెస్పెక్ట్ చేయాలి అని, వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఇంకా ఆశించకూడదు. ఆశించకుండా ఆ గౌరవాన్ని కూడా త్యాగం చేసినప్పుడే సర్వుల నుండి గౌరవప్రదంగా లేక సర్వుల నుండి గౌరవాన్ని పొందేటువంటి భాగ్యం అందులోనే ఇమిడి ఉంది అంటున్నారు. కాబట్టి ఈ రోజంతా కూడా బాబా మనకు చదువు గురించి శిక్షణ ఇస్తూ ఉన్నారు. చదువు బాగా చదువుకోవాలి, ఇది 21 జన్మల ప్రాప్తిని కలిగించేది చదువు. మరి టీచర్ కంటే ముందే మనం కూడా చదువుకోవడానికి వచ్చేసేయాలి అంటున్నారు. మనకి 7 నుండి 8 గంటల వరకు క్లాస్ అవుతే మనం చాలా సందర్భాలలో 7ంటికే బాబా వస్తారేమో అనుకుంటాం, కానీ బాబా అయితే ముందే టీచర్ యోగం చేయించడానికి కూడా వస్తారు. కాబట్టి ముందే యోగంలో కూడా ఉండి మనం మురళి విన్నామనుకోండి ఇంకా మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈరోజు అంతర్వాహక శరీరం ద్వారా బ్రహ్మ బాబా ఎలా అయితే అందరికీ సకాశ ఇచ్చారో అలాగే మనం కూడా అందరి ఆత్మలకి సకాశ ఇచ్చేటువంటి సేవ కూడా చేయాలి. తర్వాత చదువు కూడా బాగా చదువుకోవాలి అంటున్నారు. ఈరోజు సద్గురువారం మనమందరం చాలా ప్రేమగా చాలా స్నేహంగా బాబాకి భోగ్ అర్పిద్దాము. ఓం శాంతి. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో,
కర్మయోగిగా కావో. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీ